హాయ్ ఫ్రెండ్స్. జనవరి 26న భారతదేశానికి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దాన్ని రిపబ్లిక్ డే అంటారు. ఆ రోజు నుండి ఈ దేశంలో ఈ ఎస్సీ ఎస్టీలకు మనకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం 15% ఎస్సీలకు, 7.5% ఎస్టీలకు రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో కల్పించడం జరిగింది. ఇది మీలో చాలామందికి తెలిసిందే. తర్వాత 1994లో ఈ మండల్ కమిషన్ నివేదికను అమలు చేసి విపి సింగ్ గారి హయాంలో ఈ ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున దేశం మొత్తం మనకు ఉద్యమాలు, ఆత్మాహుతులు చాలా జరిగాయి. సరే, అది ఇక్కడ మనం చర్చ అనవసరం. ఈ వీడియోలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం రిజర్వేషన్ అయితే కల్పించింది, కానీ దాన్ని ఆసరాగా చేసుకొని పైకి రావాలని దళితులు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు చాలామంది కష్టపడుతున్నారు. కానీ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి వీళ్ళకు మళ్ళా అక్కడ కుల వివక్షతో వీళ్ళని మళ్ళీ గండి కొడుతున్నారు. ఇది ఈరోజు కాదు, చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. అటు స్టేట్గా మా సెలక్షన్ కమిటీ, మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, కానీ తర్వాత యూపీఎస్సీతో సహా ఇది నడుస్తూ ఉంది. సో చాలామంది దీన్ని జీర్ణించుకోలేరు, ఒప్పుకోరు. లేదు చాలా నిజాయితీగా చేస్తారు. కానీ మనకు ఇది ఒకటే కాదు, చాలా రోజుల నుంచి దీన్ని గమనిస్తున్నాము. 2024లో మొన్న పబ్లిక్ చేసిన రిజల్ట్స్ ఉన్నాయి. దాని గురించి అక్కడ 2-3 తీసాము, చూడండి. ఇక్కడ షా మర్గి చిరాగ్, ఈయన రిటర్న్ ఎగ్జామినేషన్లో 825 మార్కులు వచ్చాయి. ఇతను అన్రిజర్వ్డ్ ఓసీ. సో ఇంటర్వ్యూలో 210 మార్కులు వేశారు. సో 1035 టోటల్ అయింది. ఈయన 4th ర్యాంక్ వచ్చింది. దయచేసి గమనించండి. తర్వాత ఆయుష్ బన్సాల్, ఇతను రిటర్న్ ఎగ్జామినేషన్లో 821 వచ్చింది. ఈయనకు కూడా 210 ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఈయన కూడా ఓసీ. ఈయన 1031 టోటల్ మార్క్స్ వచ్చాయి. ఈయన 7th ర్యాంక్ వచ్చింది. తర్వాత మూడోది నిధి, ఈమె ఎస్సీ. ఈమెకు రిటర్న్ ఎగ్జామినేషన్లో 828 అంటే వాళ్ళిద్దరికంటే ఎక్కువ వచ్చాయి. 828 మార్కులు వచ్చాయి. కానీ ఇంటర్వ్యూలో ఈమెకు 151 వేశారు. వాళ్ళకు 210 వేశారు, ఈమెకు 151 వేశారు. సో ఫలితంగా ఈమె టోటల్ మార్క్స్ 979 అయినాయి. ఈమె 128వ ర్యాంక్ వెళ్ళింది. సో ఇక్కడ ఆ ఇంటర్వ్యూ అనేది వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉంది. దానికి ఏమి ఒక లెక్క లేదు, కొలమానం లేదు. వాళ్ళ అక్కడ బోర్డులో పాతకాలంలో అందరూ ఓసీ కేటగిరీ వాళ్ళే ఉండేవాళ్ళు. తర్వాత కాలంలో ఒకరన్నా ఎస్సీ ఎస్టీ ఉండాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మనం డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ యూపీఎస్సీలో ప్రతి బోర్డులో, ఒక బోర్డుగా చాలా ఉంటాయి బోర్డులు, ప్రతి బోర్డులో కూడా ఒక ఓసీ, ఒక ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ కానీ, మనకు మైనార్టీ కానీ, సో మనకు ఒక ఓసీ, ఒక బీసీ ఆర్ ఎస్సీ ఆర్ ఒక మైనార్టీ ఆర్ ఎస్టీ. సో ఈ రకంగా 3-4 ఎంతైతే ఉంటే, ఈ నలుగురు 4 కేటగిరీస్కి చెందిన వాళ్ళు ఉండాలి.
అప్పుడే వీళ్ళకు న్యాయం జరుగుద్ది, ఎస్సీ ఎస్టీలకు బీసీలకు. కారణం ఏంటంటే ఇలా గంపగుత్తగా సో వాళ్ళిద్దరు ఓసీలకు 210 మార్కులు వేసి ఇంటర్వ్యూలో ఇవి ఒక 151 వేశారు. అంటే ఏంటి, ఈ 49 59 మార్కులు దగ్గర దగ్గర 60 మార్కులు తేడా చూపించారు. మరి ఇలాంటప్పుడు వీళ్ళకు మెరిట్ లేదు. మరి మెయిన్ ఎగ్జామ్లో రిటర్న్ ఎగ్జామ్లో మార్కులు తెచ్చుకున్నోడికి మెరిట్ ఉన్నట్ట, ఇంటర్వ్యూలో మేనేజ్ చేసుకున్నోడికి మెరిట్ ఉన్నట్ట. ఈ తప్పుడు మాటలు అనేది ఎస్సీ ఎస్టీల వల్ల దేశానికి మెరిట్ లేదు. సో మీరు అడ్డదారిన దొంగదారిన మీరు మా పదవులు పొందుతున్నారు. సో నిజాయితీగా వచ్చిన వాడినేమో వాడికి మెరిట్ లేదంటున్నారు. సో వాళ్ళిద్దరు ఓసీలకు ఈమె కంటే తక్కువ మార్కులు వచ్చాయి రిటర్న్ ఎగ్జామ్. బట్ ఈమెకు 60 మార్కులు మనకు ఇంటర్వ్యూలో తక్కువ వేసి అదే 30 వేసింది అనుకో, ఇంకా పైకి ఎక్కడో వెళ్ళిపోయిండేది. సో ఇది మనకు ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. అందువల్ల ఈ మనకు రానున్న కాలంలో ఇది ఇలాంటి మనకు అన్యాయాలు వివక్షలు మీరు కట్టడి చేయకపోతే ఈ ప్రజలలో ఒక ద్వేషము పెరిగి అది మనకు సరైన అది దేశానికి మంచిది కాదని చెప్పటమే ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ.